రవి, మనల్ని అన్యాయం చేసి నన్ను ఒంటరిని చేసి మీ అమ్మ వెళ్ళిపోయింది బాబు. ఈ లోకం వదిలే వెళ్ళిపోయింది. ఏమిటి మీరనేది? అవునమ్మా, ఇన్నేళ్లుగా నా కష్టంలోనూ నష్టంలోనూ బాధలోనూ బ్రతుకులోనూ తోడుగా నిలిచిన తాను నేను చెంతలేని క్షణంలో ప్రాణాలు వదిలిద్దమ్మా. కన్న కొడుకు మీద ప్రేమతో మమకారంతో ఆఖరుసారి ఒక్కసారి చూడాలని తపన పడ్డ తాను ఆ కోరిక తీరకుండానే కన్ను మూసిందమ్మా, కన్ను మూసింది. బాబు, రవి, రా బాబు. ఎక్కడికి? కొడుకుగా తల్లికి తలకొరివి పెట్టవలసిన బాధ్యత నిర్వర్తించటానికి బాబు. ఓ, కొడుకు అవసరం నెమ్మది నెమ్మదిగా తెలిసొచ్చి డ్రామా కబుర్లాడుతున్నావా? నీకు ఇదివరకే చెప్పానుగా, నేను ఒక పద్ధతిలోనే వెళ్లే మనిషినని, రివర్స్ లో రానని. రవి, అలా అనకు బాబు, అలా అనకు. అమ్మ అనేది ప్రతి మనిషికి కనిపించే దైవం. ఆ దైవానికి ఆఖరిసారి ఇచ్చే హారతిరా తలకొరివి పెట్టడం. కాదనకు బాబు, కన్న కొడుకు ప్రాణం పోయాక కూడా మీ అమ్మ మీద ఎందుకు నాయన ఇంత పగా పంతం? ఎందుక? ఆవిడ నీలాంటి మనిషికి భార్య అయినందుకు, నీ మాట వేదవాక్యని కన్న కొడుకుని పట్టించుకున్నందుకు. చూడు, చచ్చిన మనిషికి ఎవరు తగలబెట్టారో, ఎక్కడ తగలబెట్టారో ఎలాగో తెలియదు కనుక ఇదిగో కర్ర ముక్క, అగ్గి పెట్టే, పట్టుకెళ్ళి నువ్వే పెట్టు. ఆ చితికి నిప్పు. మిస్టర్ రంజిత్ కుమార్, అవి నీ చేతికి ఇవ్వకుండా నేల మీదకి ఎందుకు విసిరేశానో తెలుసా? అవి అందుకోవడానికైనా నువ్వు నా ముందు తల వంచి తీరాలి. సింహం లాంటి ఆయనకు కుక్క లాంటి నీ ముందు తల వంచాల్సిన అవసరం లేదు. నువ్వు తల ఎత్తినా చూడలేనంత ఎత్తుకు ఎదిగిపోయిన ఆయనకు నీ ముందు తల వంచాల్సిన కర్మ పట్టలేదు, పట్టదు. రవి, జన్మ ఇచ్చిన తల్లి రుణం తల కొరిగి పెట్టైనా కొంత తీర్చుకోగలుగుతాడు కొడుకు. అది కూడా చెయ్యని నీలాంటి మూర్ఖుని సృష్టించినందుకు ఆ భగవంతుడే తల దించుకోవాలి. పదండి, ఆమెకు తల కొరివి నేను పెడతాను. కన్నవాడు మాత్రమే కొడుకు కాదు, ఆమె మమకారాన్ని అనురాగాన్ని పంచుకున్న నాలాంటి వాడు కూడా కొడుకే. ఆమె కర్మకాండ నేను చేస్తాను. పదండి. పద్మ, అగ్గిపెట్టి పట్రా. మనసు మానవత్వం మొత్తం తగలబెట్టుకొని ఊడిదైన మీరు ఇంకేం తగలబెట్టుకుంటారో తగలబెట్టుకోండి. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.